హాయ్ ఫ్రెండ్స్, దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. బాగున్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు మనం ఏం వండుకుందామంటే బీరకాయ శనగపప్పు కర్రీ చేసుకుందామండి. ఇప్పుడు బీరకాయలు బాగా దొరుకుతున్నాయి కదా, బీరకాయ శనగపప్పు కర్రీ చేసుకుందాం. చాలా టేస్టీగా చేసుకుందాం. ఓకేనా? వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూసేద్దాం. ఓకేనండి. బీరకాయలు అరకిలో కోసి పెట్టుకున్నాను. బీరకాయ శనగపప్పు కూర అండి. శనగపప్పు ఒక 50 గ్రాములు నానబెట్టుకున్నాను కడిగి. ఓకేనా? తర్వాత ఉప్పు, కారం, పసుపు 1 స్పూన్ తీసుకున్నా అండి. కరివేపాకు, కొత్తిమీర. ఓకేనా? తగినంత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు. ఓకేనండి, తాలింపులోకి. ఓకేనా? ఇప్పుడు దీంట్లోకండి మసాలాకి మనం ఏం చేద్దామంటే కొన్ని ఒక స్పూను నువ్వులండి, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూను పల్లీలు, 1/2 స్పూన్ జీలకర్ర. ఓకేనండి. ఇవి కొంచెం దోరగా వేపి మిక్సీ పట్టుకుందాం. అది కొంచెం కూరలాగా మనకు బైండింగ్ కోసం. ఇప్పుడు మనం కూర స్టార్ట్ చేసేద్దామండి. అవి వేపుకొని మనం మిక్సీ పట్టుకేసి వద్దాం. ఇప్పుడు ఈలోపు మనం కూర స్టార్ట్ చేసి అవి వేపుకొని మిక్సీ పడదామండి. ఓకేనా? స్టవ్ వెలిగించి బండ్లు పెట్టుకుందాం. ఆయిల్ పోసుకుందాం. కూరగాయలు ఎప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చుకోవండి, అందుకే కూరగాయలలో మనకు తక్కువే పోసుకోవచ్చు. 1.5 పోసుకుంటున్నాం. 1.5 పావు పోస్తున్నాం. ఇప్పుడు మనం దీంట్లో టమాటా వేయట్లేదండి. టమాటా బదులు నేను మామిడికాయ తురిమి పెట్టుకున్నా అండి, నిల్వ చేసుకున్నాను. ఇది 1 స్పూన్ వేసుకుందాం టమాటా బదులు. ఓకేనా? హెల్త్కి మంచిది కదండి. మామిడికాయ ఎండాకాలంలో తురిమి నేను దాచిపెట్టాను, అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. అది కూరలలో టమాటా బదులు వాడుకుంటా అండి. చింతపండు టమాటా బదులు వాడుకోవచ్చు. ఇప్పుడు మనం పోపు దినుసులు వేద్దాం. మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు. ఈలోపు మనం వాటర్ లేకుండా పప్పు తీసేద్దాం. కరివేపాకు వేద్దామండి. ఉల్లిగడ్డ, మిర్చి, ఎల్లిపాయలు. కొంచెం పసుపు కూడా వేసేద్దాం. దోరగా వేగనిద్దాం. శనగపప్పు కూడా వేస్తున్నాం. ఇది కూడా తాలింపుతో పాటు వేగుతుంది. నవ్వులుతున్నప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి. చూద్దామండి. వేగింది తాలింపు. ఇప్పుడు మనం బీరకాయలు వేసేద్దాం. 1/2 కేజీ బీరకాయ పొట్టు తీసి పెట్టుకున్నాను. సాల్ట్ కూడా వేద్దామండి. సిమ్లో పెట్టేద్దాం. సిమ్లో పెట్టేసి స్లోగా ఉడుకుతుంది. ఈలోపు మనం మిక్సీ పట్టుకొని వద్దాం. చూద్దామండి.
కొంచెం నీరు ఉడుతుంది. నీరంతా అయిపోయిన దాకా మనం ఉడకనిద్దాం. ఈ స్టేజ్లో మనం మామిడికాయ తురుము 1 స్పూన్ వేద్దామండి. టమాటా బదులు 1 స్పూన్ వేస్తున్నాను. కొంచెం పుల్లగా ఉంటుంది. ఇది కూడా ఇందులో ఉడికిపోద్ది. మనం కారం కూడా వేసేద్దాం. కొంచెం వేగాక మనం పట్టుకున్న పల్లి నువ్వుల పొడి వేసాం. మిశ్రమం కలిపేద్దాం. అంతే అండి, ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్ట్ వస్తుంది. రొటీన్గా కాకుండా ఇలా కొత్తగా కూడా ట్రై చేసుకోవాలి మనం. చాలా అప్పుడు మంచి మంచి లేత కాయలు దొరుకుతున్నాయండి, బీరకాయలు. అలా మనం చేసుకొని చక్కగా హెల్తీగా వండుకోవచ్చు. ఓకేనా? కాసేపు ఉడకనిద్దాం, ఉడితే అయిపోతుంది. ఒకసారి చూద్దామండి. దీంట్లో మనం 1 స్పూన్ మామిడికాయ తురుము వేసాను, కారం వేసాను. ఓకే, ఉడుకుతుంది. ఇప్పుడు మనం కొంచెం ఉడికాక మనం పట్టుకున్న పప్పుల పొడి వేసిద్దాం. ఓకేనా? కాసేపు ఉడకనిద్దాం. మన కూర చూద్దామండి. దగ్గర పడింది. ఇప్పుడు మనం పట్టుకున్న ఈ పప్పుల పొడి వేసేద్దామండి. పల్లీలు, నువ్వులు, శనగపప్పు పట్టాం కదా, ఇప్పుడు ఆ పొడి వేసేద్దాం. ఇందులో మంచిగా వేగిపోద్ది, మంచి టేస్ట్ వస్తుందండి. ఇంకొక 2 నిమిషాలు ఉంచేద్దామండి. టిప్ చెప్పుకుందామండి. ఇప్పుడు మనం ఏ స్కిన్ వాళ్ళకైనాండి బాగా పండిన అరటిపండు తీసుకోండి. అరటిపండు, 1 గరిటె పెరుగు, గట్టి పెరుగు, ఓకే, పసుపు, ఈ 3 బాగా గిలక్కొట్టండి. గిలక్కొట్టి ఆ మిశ్రమాన్ని ఫేస్కి, ఎండ తగిలే ప్లేస్లలో అండి, మెడకి, చేతులకి, ఓకేనా, మనకు ఎక్కడెక్కడైతే ట్యాన్ ఉంటుందో ఆ ప్లేసులన్నీ అప్లై చేయండి. అలా మీరు నెలకు 2-3 సార్లు చేస్తూ ఉండండి. మంచి నిగారింపు వస్తుందండి మన చేతులకి, ముఖానికి. చాలా మచ్చలున్నా తగ్గుతాయి. ఆ బ్లాక్నెస్ అంతా పోతుంది. చాలా చాలా హెల్తీగా కనపడుతుంది మన స్కిన్. ఓకేనా? అలా చేసుకోండి. ఇప్పుడు మన కూర చూసేద్దామండి. మొత్తం అయిపోయింది కూర. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేద్దాం. ఓకే అండి, మనం ఉప్పు చూసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం. మంచి శనగపప్పు బీరకాయ కర్రీ అయిపోయిందండి. చూసారా, ఈజీగా వండుకున్నాం కదా. ఇలా మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్స్లో. మరి దయా హ్యాపీ హోమ్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ కొట్టండి. ఓకేనా? షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి? చూస్తూ ఉండండి దయా హ్యాపీ హోమ్. అందరూ హ్యాపీగా ఉండండి. నా కుటుంబం కూడా మీ హ్యాపీనెస్లో ఉండాలండి. ఓకేనా? మరి ఇంకో వంటతో నేను మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ.